హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం మ్యాథ్స్ బేసిక్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ టైప్స్ ఆఫ్ నెంబర్స్ గురించి డిస్కస్ చేద్దాం. నెంబర్ టైప్ యొక్క డెఫినేషన్ అండ్ ఎగ్జాంపుల్ ఈరోజు క్లియర్గా నేర్చుకుందాం. ఫస్ట్ వన్, న్యాచురల్ నెంబర్స్. డెఫినేషన్ వచ్చేసి ద నెంబర్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఫర్ కౌంటింగ్ ఆబ్జెక్ట్స్ ఆర్ కాల్డ్ న్యాచురల్ నెంబర్స్. ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయని కౌంట్ చేయడానికి యూజ్ చేసేదే న్యాచురల్ నెంబర్స్. ఇవి 1 నుంచి స్టార్ట్ అయ్యి ఇన్ఫైనైట్ వరకు ఉంటాయి. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి హోల్ నెంబర్స్. ఆల్ న్యాచురల్ నెంబర్స్ ఇంక్లూడింగ్ 0 ఆర్ కాల్డ్ హోల్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్స్తో పాటు 0 కూడా ఉంటుంది, అదే హోల్ నెంబర్. ఇవి 0 నుంచి స్టార్ట్ అయ్యి ఇన్ఫైనైట్ వరకు ఉంటాయి. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఈవెన్ నెంబర్స్. దాని ఒక డెఫినేషన్, ద నెంబర్స్ విచ్ ఆర్ పర్ఫెక్ట్లీ డివిజిబుల్ బై 2 ఆర్ కాల్డ్ ఈవెన్ నెంబర్స్. 2 టేబుల్లో వచ్చేవి కానీ లేదా కంప్లీట్గా 2తో డివిజిబుల్ అయ్యేవి ఈవెన్ నెంబర్స్. ఇవి 2 నుంచి స్టార్ట్ అవుతాయి. 2, 4, 6, 8 ఇలా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి ఆడ్ నెంబర్స్. దాని డెఫినేషన్ వచ్చేసి ద నెంబర్స్ విచ్ ఆర్ నాట్ పర్ఫెక్ట్లీ డివిజిబుల్ బై 2 ఆర్ కాల్డ్ ఆడ్ నెంబర్స్. 2 టేబుల్లో రానివి, 2తో డివిజిబుల్ కానివి ఆడ్ నెంబర్స్. ఇవి 1, 3, 5, 7 సో ఆన్ ఉంటాయి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి ప్రైమ్ నెంబర్. ద నెంబర్ విచ్ హ్యావ్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్, దోస్ ఆర్ 1 అండ్ ఇట్ సెల్ఫ్ ఆర్ కాల్డ్ ప్రైమ్ నెంబర్స్. ఈ ప్రైమ్ నెంబర్స్ ఏంటంటే వీటికి ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉంటాయి. అది 1 అండ్ సపోజ్ 3 అనే నెంబర్ తీసుకున్నాం అనుకో, అది ఓన్లీ 1 టేబుల్లో 3 టేబుల్లో మాత్రమే వచ్చింది. దానికి ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ 1, 3, అవే ప్రైమ్ నెంబర్స్. నెక్స్ట్ సిక్స్త్ వన్ వచ్చేసి కాంపోజిట్ నెంబర్స్. ద నెంబర్స్ విచ్ హ్యావ్ మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఆర్ కాల్డ్ కాంపోజిట్ నెంబర్స్. ఒక నెంబర్కి మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటే అది కాంపోజిట్ నెంబర్. ఫర్ సపోజ్ 6 తీసుకున్నాం, అది 1లో, 2లో, 3లో, 6 టేబుల్లో కూడా వచ్చింది. అంటే దీనికి మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో 6 అనే నెంబర్ కాంపోజిట్ నెంబర్. నెక్స్ట్ డెసిమల్. ఏ నెంబర్ దట్ కంటైన్స్ ఏ డెసిమల్ పాయింట్ టు సపరేట్ ది హోల్ నెంబర్ పార్ట్ అండ్ ఫ్రాక్షనల్ పార్ట్ ఈజ్ కాల్డ్ డెసిమల్. ఇప్పుడు డెసిమల్ అంటే ఏంటంటే ఫర్ సపోజ్ 1.5 ఉంది కదా, ఆ పాయింట్ అన్నది డెసిమల్ అనమాట. ఇది హోల్ నెంబర్ పార్ట్ని ఫ్రాక్షనల్ పార్ట్ని సపరేట్ చేసిద్ది. చూసారుగా ఫ్రెండ్స్, డెఫినేషన్స్తో నేర్చుకుంటే మ్యాథ్స్ ఎంత ఈజీయో. మరి మీకోసం ఒక క్వశ్చన్, 1 అనేది ప్రైమ్ నెంబరా కాంపోజిట్ నెంబరా? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.